T20 అంటేనే బ్యాటర్ల గేమ్. అవకాశం దొరికితే పలువురు యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతూ ఉంటారు. తాజాగా బిగ్ బ్యాష్ లీగ్ ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మిషెల్ ఓవెన్ విధ్వంసకర సెంచరీతో రెచ్చిపోయాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిడ్నీ బౌలర్లను ఓవెన్ ఉతికారేశాడు. అతన్ని ఆపడం ప్రత్యర్థి జట్టు బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే ఓవెన్ తన రెండో BBL సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్ 6 ఫోర్లు 11 సిక్స్లతో 108 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్ లో ఓవెన్ తొలుత కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఓవెన్ తన పేరిట నెలకొల్పాడు. బిగ్ బ్యాష్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 50 చేసిన 3వ ఆటగాడుగా టామ్ బంటన్ తో కలిసి మిషెల్ సంయుక్తంగా నిలిచాడు. BBL లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2016 సీజన్లో అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో గేల్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత స్థానంలో డానియల్ క్రిస్టియన్ 15 బంతులు, ఓవెన్ 16, బాంటన్ 16 ఉన్నారు. కాగా ఈ సీజన్ మొత్తం మిషెల్ పరుగుల వరద పారించాడు. 10 మ్యాచ్లలో 191కి పైగా స్ట్రైక్ రేట్ తో 344 పరుగులు చేశాడు. ఈ సీజన్ లోనే 2 శతకాలు బాదేశాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో మిషెల్ 25 సిక్సర్లు, 35 ఫోర్లు బాదాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ లోనే అతను 11 సిక్సర్లు కొట్టాడు. అతని దెబ్బకు వార్నర్ సారథ్యంలోని సిడ్నీ టీం చిత్తుగా ఓడిపోయింది. మిషెల్ విధ్వంసకర బ్యాటింగ్ ను వార్నర్ తో పాటు సిడ్నీ టీం ప్లేయర్స్ అంతా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. అతని విధ్వంసంతో 183 పరుగుల టార్గెట్ ను హోబర్ట్ కేవలం 14.1 ఓవర్లలోనే అందుకుంది. బిగ్ బ్యాష్ లీగ్ టైటిల్ గెలవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి.